కరెంటు షాక్కి గురవుతున్న వ్యక్తిని చూసినప్పుడు మనం ఏం చేయాలి? ఆప్షన్ ఏ పారిపోవాలి, ఆప్షన్ బి గట్టిగా అరవాలి, ఆప్షన్ సి కౌగిలించుకోవాలి, ఆప్షన్ డి కర్రతో వైరును వేరు చేయాలి. మీ కౌంట్ డౌన్ స్టార్ట్. సరైన సమాధానం కర్రతో వైరును వేరు చేయాలి. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం భయ్య. ఇప్పుడు ఎవరో స్కిప్ చేయకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఉంటే కనుక డెఫినెట్లీ చేయాల్సిన పని ఏంటంటే, మీకు ధైర్యం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి ఆ వైర్ని వేరు చేయండి భయ్య. అది మనం కర్రతోనే కొట్టాలి లేకపోతేనే కాదు, మనకి ఎలక్ట్రిసిటీ పాస్ అయిన ప్లాస్టిక్ థింగ్స్తో కూడా మనం ఆ వైర్ని సెపరేట్ చేయొచ్చు భయ్య. ఒకవేళ వాడికి ఆల్రెడీ షాక్ కొట్టేసి పక్కన కూర్చున్నాడు అనుకోండి, వాడికి ధైర్యం చెప్పడానికి అయితే ట్రై చేయండి, నువ్వు ఇంకా చచ్చిపోలేదు బతికున్నావు అని చెప్పి. ఇన్ కేస్ షాక్ తగిలిన తర్వాత కాన్షియస్లో లేకపోతే ముందుగా పల్స్ చెక్ చేయండి భయ్య. పల్స్ కొట్టుకుంటే ఓకే, లేదు పల్స్ కొట్టుకోవడం నెమ్మదిగా తగ్గుతుందని మీరు అనుకుంటే కనుక వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే సిపిఆర్ చేయాలి భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి నోట్లో నోరు పెట్టి కంప్లీట్గా ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళేటట్టు గట్టిగా ఊదాలి భయ్య. సో అమ్మాయి అయితే ఎవరో చెప్పకపోయినా డైరెక్ట్గా చేస్తారు భయ్య, బట్ అబ్బాయి అన్నా కూడా ఇదే పని చేయాలి. ఇలా చేసిన తర్వాత కూడా వాళ్ళు చలనం రాకపోతే మీరు ఇంకో పని చేయాలి భయ్య, వాడి చెస్ట్ మీద గట్టిగా ప్రెస్ చేయాలి. సో సుమారు 2 అంగుళాల లోతుకి వెళ్ళేటట్టు మీరు గట్టిగా ప్రెషర్ని అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడైతే లేస్తాడు భయ్య, ఇంకా లేవకపోతే డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి భయ్య. ఈ వీడియోలో చెప్పింది దీనికి సంబంధించి ఫస్ట్ ఎయిడ్ మాత్రమే భయ్య. ఆడప్పటికి లేకపోతే డెఫినెట్లీ హాస్పిటల్కి ఇమీడియట్గా తీసుకువెళ్ళండి, లేకపోతే ఇంక మనతో ఉండడాడు. నాదొక ఫైనల్ రిక్వెస్ట్ భయ్య, మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ సింపుల్గా నేర్చుకోవచ్చు భయ్య. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.